ఇందులో ఇంకా పెరుగు వేస్తావా? కొంచెం కారం పొడి సాల్ట్ వేసి కలిపిన తర్వాత కొంచెం పెరుగు వేసి ఈ పెరుగు ఇందులో యాడ్ చేయడానికి కారణం ఏంటంటే చికెన్ కర్రీ యొక్క గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. వాటర్ రాకుండా చిక్కగా అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ ఒక్క రీజన్ వల్ల పెరుగు కలపాల్సి వస్తుంది. కాకపోతే చాలామందికి పెరుగు అంటే ఇష్టం ఉండదు, కానీ దీంట్లో వేస్తే పెరుగు స్మెల్ అనేది ఏమి ఉండదు, కానీ టేస్ట్ బాగుంటుంది. పెరుగు వేసి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇట్లా సైడ్కి పెట్టేసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మొత్తంకైతే చికెన్ రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాం. చికెన్ కర్రీ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసుకుందాం. ఆయిల్ మీకు తగినంత వేసుకోండి, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇందులో 2 బిర్యానీ ఆకులు, రెండు లవంగాలు. ఎందుకంటే లవంగాలు ఎక్కువ వేస్తే ఘాట్ అవుతుంది, ఎందుకంటే కొద్దిగానే వేస్తున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో. తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి, లైట్ బ్రౌన్ కలర్. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాం, ఎందుకంటే ఆనియన్ తొందరగా మగ్గుతుంది, అందుకని చెప్పేసి. ఇంకేం కావాలి దీనికి సంబంధించిన? టమాటా ఇద్దాం ఒకటి. పేపర్లో మెచ్చి లోనే దింటున్నాను.
కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాం. లైట్గా కొత్తిమీర, పుదీనా, మిగతాది కర్రీ అయిన తర్వాత మీదకి గార్నిషింగ్ వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా లైట్గా వేసుకున్నాం. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేది. దీన్ని బాగా కలిపిన తర్వాత స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కారపొడి జీరానికి ఇద్దామా? ఎందుకంటే అలా బిడ్డకి ఒకసారి మూత తీసి అయితే కలుపుకుందాం. దీని టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో అనిపిస్తుంది, టైప్లో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిక్కగా వచ్చింది దగ్గర ఇది. ఇలా లైట్గా ఒక టమాటా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాం. ఈరోజు స్పెషల్ చికెన్తో పాటు బాస్మతి రైస్తో బగారా వేసాం. స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకోండి, పెద్దగా పెడితే మాడిపోతుంది. కొంచెం లైట్గా అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. లైట్గా, యాక్చువల్గా అయితే అవసరం లేదు, కాకపోతే కొంచెం కింద